సో ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మీ యూనియన్‌కి? మాకు ఒక బేసిక్ మెంబర్‌షిప్ ఉంటదండి. ఓకే. సో, ఆ మెంబర్‌షిప్‌తో మాకు రైట్ నౌ వి ఆర్ 1300 పీపుల్. అక్కడ 10 ఇయర్స్ బ్యాక్ 10 మెంబర్స్‌ని స్టార్ట్ అయింది. వి ఆర్ రైట్ నౌ 1326 ఇవాళ జాయినింగ్‌తో 1326 నంబర్ ఇవాళ జాయిన్. 1326. యెస్. యెస్. ఓహ్! సో, వాట్ ఈస్ ద అమౌంట్ ఫర్ జాయినింగ్? ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ అన్ని యూనియన్స్ కన్నా లీస్ట్ ఉందండి. మొన్న వెరీ రీసెంట్ జనరల్ బాడీలో కూడా ఏంటంటే ఈవెన్ నాట్ టు సే వాళ్ళని తక్కువ చేయడం అని కాదు. ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్‌ల యూనియన్ దానికన్నా మాది తక్కువ ఉంది మొన్నటి వరకు. ఓహ్! సో, వెరీ రీసెంట్‌లీ జరిగిన మీటింగ్‌లో వి ఆర్ ఇంక్రీజింగ్ ఇట్ టు 15,100. అండ్ 15,100. ఇన్సిడెంట్‌లీ టుమారో ఆగస్ట్ 15థ్ నుంచి వి ఆర్ ఇప్పటి వరకు 10,100 ఉండేది. ఓకే. అప్పుడు స్టార్టింగ్ 1000 నుంచి అలా అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 10,000 వరకు వచ్చింది. మాక్సిమం 10,000 రిటైన్ చేసాం. ఎందుకంటే అవర్ ఇంటెన్షన్ ఈస్ అందరికీ రీచ్ ఉండాలని. ట్రూ. ఇప్పుడు మీరు వేరే యూనియన్స్ పెద్ద యూనియన్స్ అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ 5,00,000 కూడా ఉంది కార్డు. 3,00,000 ఉంది. 1,00,000 ఉంది. ఇవన్నీ కంపేర్ చూసుకుంటే వేరే అదర్ ఆర్టిస్ట్ యూనియన్‌లు కూడా 35,000, 40,000 కూడా ఉన్నాయి కార్డ్ వాల్యూ. హ్మ్. హ్మ్. బట్ మాది 10,000 నుంచి 15,000 ఇంక్రీజ్ చేసాం అన్నమాట. అది యాహ్! కూడా జనరల్ బాడీ డెసిషన్ తీసుకున్నాం. ట్రూ. అండ్ యాహ్! మీరు నాకు మీ యూనియన్ లింక్ మీరు నాకు కూడా పంపించారు. యాహ్! సో నేను చూసాను. అందులో మీ మూవీస్ ఉన్నాయి. మీరు యెస్. చేసే క్యారెక్టర్స్ ట్రూ. ఉన్నాయి. అండ్ అలానే మీ అంటే లైక్ ఏమేం చేయగలరు అన్న దాంట్లో యూ ఆర్ లైక్ డబ్బింగ్ అని రాసారు. అదర్ యాంకరింగ్ టాలెంట్స్ యాహ్! అదర్ యెస్. టాలెంట్స్. యాహ్! డబ్బింగ్ అని రాసారు. యాంకరింగ్ అని డ్రైవింగ్, రాసారు. యాంకరింగ్ యాహ్! రైమింగ్ అని రాసారు. అండ్ ఐ థింక్ డ్రైవింగ్ ఇది అది యాహ్! అంటే అన్నీ. మనకు కేటగరీస్ ఉంటాయి మ్యామ్. అంటే లైక్ ఇది ఇన్సిడెంట్‌లీ నేను బేసికల్లీ నా బ్యాక్‌గ్రౌండ్ అంతా ఐటీ మీద ఉంది కాబట్టి అది ప్రాపర్‌గా మెయింటెనెన్స్ కూడా మేమే చేసుకుంటాం. నేను హుహు. లేకపోతే ఐ గివ్ ట్రైనింగ్ టు ద అదర్ పీపుల్ లైక్ మా ఆఫీస్ మేనేజర్ వీళ్ళందరికీ. ఏమైనా ఇష్యూస్ అయితే దే కాల్ మీ. అదర్‌వైజ్ అంటే బేసిక్ అప్‌లోడింగ్ అయితే ఇప్పుడు మీరు మెంబర్‌గా జాయిన్ అయ్యారనుకోండి. ఇమ్మీడియేట్‌గా కూర్చొని 5-10 మినిట్స్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసేస్తాం వాళ్ళది మొత్తం. హ్మ్. జాయిన్ అయినప్పుడు సమ్ ప్రాజెక్ట్స్ చేశారు. మళ్ళీ ఫ్రెష్‌గా ప్రాజెక్ట్స్ చేస్తారు కదా! సో, అవి ఆ ఫోటోస్ గాని, ఆ డీటెయిల్స్ గాని మళ్ళీ చెప్తే మళ్ళీ అది అప్డేట్ చేస్తుంటాం. మనం చెప్తూ ఉంటే అప్డేట్ ఆటోమేటిక్‌గా చేస్తుంటాం వచ్చేస్తది. ఆటోమేటిక్‌గా. సో, ఓకే. ఓకే. లాంగ్ రన్‌లో ఏంటంటే ఇంకా రిఫైన్ చేసే ఇది ఉందంటే లైక్ దానికి కొద్దిగా ఫండ్స్ కావాలి. సో, గ్రాడ్యుయల్‌గా వెళ్తున్నాం అన్నమాట. అంటే మీకు సెర్చ్ ఆప్షన్‌లో ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ఓన్లీ గాట్ ఇప్పుడు రేపొద్దున సెర్చ్ ఆప్షన్‌లో ఏంటంటే ఫిల్టరింగ్ వస్తది. హ్మ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డైరెక్టర్ వాంట్స్ ఏ డాక్టర్ విత్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 25. ఇట్స్ ఫీమేల్ డాక్టర్ విత్ స్కిన్ టోన్ వైట్ కలర్ విత్ హైట్ 5 ఫీట్. ఓకే. ఈ సో కైండ్ ఆఫ్ ఫిల్టరింగ్ అంతా వస్తది. దేర్ ఈస్ నో ఏజ్ లిమిట్ రైట్? మీ యూనియన్‌లో చేరాలి నో అంటే. ఏజ్ లిమిట్. ఈవెన్ రైట్ నౌ మాకు రైట్ ఫ్రమ్ వెరీ రీసెంట్‌లీ 4 ఇయర్స్ నుంచి వి హావ్ అరౌండ్ 90 ఇయర్స్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఓకే. సో, ఒక మూవీకి ఏమైనా కావాలి అని అంటే నో అనేది ఉండదు. హ్మ్. ఎలాంటి క్యారెక్టర్ అన్నా మా యూనియన్‌లో దొరుకుతారు. ఓకే. సో యాహ్! ఇప్పటివరకు మీ యూనియన్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందన్నారు? ఇట్స్ అరౌండ్ 11 ఇయర్సా? 12 12థ్ ఇయర్స్. ఇప్పుడు 12థ్ సో 12 ఆ! ఇయర్స్ అయింది కదా! యాహ్! సో ఈ 12 ఇయర్స్‌లో మీ యూనియన్ నుంచి హ్మ్. ఎంతమంది కొత్త ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు? అంటే కొత్త ఆర్టిస్టులు ఏంటి మనకి యాక్చువల్‌గా బిఫోర్ గివింగ్ ద మెంబర్‌షిప్ వి హావ్ ఎ క్రైటీరియా అండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు యూనియన్ అనగా ఏమవుతదంటే కొన్ని బెనిఫిట్స్ వస్తాయని చెప్పి నాన్ ఆర్టిస్టులు కూడా కొంతమంది జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటది. స్కోప్ ఉంటది. హ్మ్. హ్మ్. సో, అదేమవుద్దంటే మన పర్పస్ సాల్వ్ అవ్వదు. ఓకే. నాన్ ఆర్టిస్ట్‌లని ఎర్లియర్ ఇట్ హ్యాపెండ్ హానెస్ట్‌లీ. అది అవాయిడ్ చేయడానికి కంపల్సరీ ద వెరీ బేసిక్ కండిషన్ ఈస్ వి రిక్వైర్ మినిమమ్ 2 వీడియోస్ విత్ డైలాగ్ ఓకే. అండ్ వర్కింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ బేసిక్ ఎవరో మా ఇద్దరు ఎగ్జిస్టింగ్ 2 మెంబర్స్ రిఫర్ చేయాలి. సేమ్ మాలో కూడా అలాగే ఉంది. మాలో ఐ ఓకే. థింక్ అరౌండ్ 7 ఆర్ 8 ప్రాజెక్ట్స్ చేయాలి. మినిమమ్ డ్యూరేషన్ ఉండాలి. ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. అది అయిన తర్వాతే మెంబర్‌షిప్ ఇష్యూ చేస్తాం. మన దాంట్లో ఏంటంటే ఓన్లీ 2 వీడియోస్ కావాలి విత్ డైలాగ్స్. దట్ ఓకే. కెన్ బి ఇన్ ఐదర్ మూవీ, సీరియల్స్ మనది అన్నీ కదా! తెలంగాణ మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్. సో, ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఈవెన్ రంగస్థలంలో నాటకాలు చేసిన వాళ్ళు కూడా మనం ఆఫర్ చేస్తాం. వావ్! యాహ్! సో, వెరీ నైస్. దానివల్ల ఏంటంటే సీ రీచ్ ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీ ఉంటది. అలా అని చెప్పి నాన్ ఆర్టిస్టులకి కాదు. హ్మ్. షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఏందో దీనికోసమని షార్ట్ ఫిల్మ్ చేయలేరు కదండీ బయట వాళ్ళెవరు. షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళే లింక్స్ తీసుకొని ఆల్రెడీ మన దగ్గరికి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఆర్టిస్టులు జాయిన్ అవుతారు. హ్మ్. హ్మ్. తర్వాత ఏంటంటే ఇంక ఎవరి ప్రయత్నం వాళ్ళది. మనం ఇలాగా అంటే మాకు సెపరేట్‌గా ఇంటర్నల్ కాస్టింగ్ టీమ్ ఉంటది. ఏమన్నా కొత్త మూవీ ఓపెనింగ్ అయిందనుకోండి. వాళ్ళెళ్లి అప్రోచ్ అవుతారు. మా కాస్టింగ్ టీమ్ అప్రోచ్ అవుతారు. వావ్! మన ప్రొఫైల్స్ అన్ని చూపెట్టి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేస్తాం మాక్సిమం. యాహ్! ఓకే. సో, ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అంతా ఉంటది. సో పేమెంట్స్ అది తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. పేమెంట్స్ వాళ్ళే మాట్లాడుకుంటారు డైరెక్ట్‌గా. అండ్ ఇన్ కేస్ పేమెంట్స్ ఏమన్నా అంటే పేమెంట్స్ మాట్లాడిన తర్వాత మనం ఎస్పెషల్లీ ఓన్లీ డైరెక్ట్ విత్ వి విల్ డీల్ విత్ ఓన్లీ ద ప్రొడక్షన్ హౌసెస్. ఇప్పుడు హ్మ్. మధ్యలో ఈ కోఆర్డినేటర్‌షిప్ వచ్చింది కదా! వాళ్ళని మనం అంతగా ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే అది ఒక ఫిక్స్డ్ అమౌంట్ లేదండి. కోఆర్డినేటర్స్ ఇప్పుడు కలెక్ట్ చేసేది. అంటే ఐయామ్ నాట్ బ్లేమింగ్ దెమ్. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. చెయ్యొచ్చు. కానీ ఏంటంటే అది ఒక స్ట్రీమ్ లైన్ అల్లే కాదు. హ్మ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒకటి తీసుకుంటున్నారు. ఇచ్చేది ఒకటి ఉంటది. వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకున్నా వాళ్ళు ఇవ్వలేదని చెప్పి డిలే అవ్వడం. అబ్బా! సో, దీన్నన్నిటికి మేము ఆల్రెడీ అప్రోచ్ అవ్వడం జరిగింది. మన ఎవరిని ఛాంబర్‌ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళందరూ అప్రోచ్ అయ్యారు. ఏంటంటే ఈ కోఆర్డినేటర్‌షిప్ అనేది స్ట్రీమ్ లైన్ చేస్తే
ఓకే, లెట్ దెమ్ గివ్ అ రిఫరెన్స్. ఇప్పుడు మా యూనియన్ తరపున మా యూనియన్ ఎలాగో ఉన్నారు. సో కోఆర్డినేటర్ ద్వారా వచ్చింది అనుకోండి, యూజువల్లీ ఇప్పుడు ఏంటంటే ప్రాక్టికల్గా వర్క్ ఫాస్ట్గా అవ్వడానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ హౌసెస్ కూడా కోఆర్డినేటర్స్ మీద డిపెండ్ ట్రూ. అవుతున్నారు వాళ్ళు, ఎందుకంటే వర్క్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక 15-20 మెంబర్స్ ప్రోగ్రామ్ చెప్పాలనుకోండి, ఇతను ఒక అసోసియేట్ గా, ఐ మీన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్నిసార్లు, లేకపోతే మేనేజర్ గాని అంతమంది 15 మందికి కాల్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓన్లీ ఈ కోఆర్డినేటర్కి అప్డేట్ ఇస్తుంటే ఆ కోఆర్డినేటర్ ఫర్దర్ గా వాళ్ళందరికీ ఫాలో అప్ చేసుకుని ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా చెప్తారు. సో హీస్ డూయింగ్ సమ్ వర్క్, తన మ్యాన్ అవర్స్ యూటిలైజ్ చేసుకుంటున్నాడు కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు పే బీయింగ్ అన్ ఆర్టిస్ట్. అని ఆ పేమెంట్ అనేది ఒక పర్టికులర్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఉంటే బాగుంటుంది, అది ఫిక్స్డ్ లేదు. కొంతమంది 50% కూడా ఛార్జ్ చేసేస్తున్నారు, అసలు కొంతమంది ఇవ్వలేదని వేస్తారు, ఎక్స్పాండ్ చేస్తారు, మొత్తం జరుగుతుంది. సో మనం దానికి సొల్యూషన్ ఏంటంటే లెట్ ద కోఆర్డినేటర్ రిఫర్, మన పేరు సజెస్ట్ చేస్తారు, అక్కడి వరకు ఈ జాబ్ ఇస్ డన్. తర్వాత పేమెంట్ మాట్లాడుకోవడం కానీ పేమెంట్ కలెక్షన్ అంతా ఆర్టిస్ట్ ప్రొడక్షన్ హౌసే జరగాలి. అది అయిపోయిన తర్వాత ఈవెన్ ఆర్టిస్ట్ షుడ్ బి జెన్యూన్. అయిపోయిన తర్వాత ఇతను జెన్యూన్ గా అతను రిఫర్ చేశాడు కాబట్టి అతని పర్సంటేజ్ అతనికి ఇచ్చేయాలి, అప్పుడు స్మూత్ గా జరుగుతుంది. సో ఇండస్ట్రీ గురించి ఇంత తెలుసు, మంచి థాట్ ప్రాసెస్ ఉంది, మంచి అవగాహన ఉంది కాబట్టి మనకి ఈ సమ్మర్లో కొన్నాళ్ల పాటు సింగిల్ స్క్రీన్స్ ఆపివేయడం జరిగింది. అలానే చాలా వరకు టికెట్ రేట్లు, టికెట్ ధరలు, ఇలా కొన్ని ఇష్యూస్ అన్నవి నడుస్తున్నాయి. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్ గా కావచ్చు, సీనియర్ కాదులేండి, అంటే బేసికల్ గా పెద్దవారు వయసులో నేను చెప్తున్నాను, పెద్దవాడిని కూడా కాదండి, ఇది వేషాల కోసం ఇలాగా నాకన్నా పెద్దవారే కదా. అది ఓకే, మరి మీరు పెద్దోడు అంటే మరి నన్ను ఇంకా కాదులేండి, అంటే బేసికల్ గా జస్ట్ కిడింగ్. అంటే బేసికల్లీ నా ఈ లుక్స్ అన్నది ఏంటంటే ఇండస్ట్రీ నుంచి మార్చలేదు. మొన్న ఒకటి మంచి క్యారెక్టర్ వచ్చింది అడిగారు, బట్ స్టిల్ ఐ హావ్ పుష్ప కంటిన్యూటీ. అయ్యో, అంటే అదే ఇప్పుడు నాకు తెలిసి ఒకటే మొదట్లో అండి గోవింద్ అందరు వాళ్ళే, మర్చిపోయాను, రామ్ చరణ్ గారి థర్డ్ ప్రాజెక్ట్ గోవిందరాజు లో కూడా చేశా. మూడోసారి. సో ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు, రామ్ చరణ్ గారు కాంబినేషన్ అనమాట. ఆ ఒక్క దాంట్లోనే క్లీన్ షేవ్ అండి, అది కూడా మొదట్లో కాబట్టి చిన్న క్యారెక్టర్. కాజల్ గారికి వేరే పెళ్లి చూపులు వస్తాయి, ఆ పెళ్లి కొడుకు ఫాదర్ క్యారెక్టర్. సో అప్పుడు బ్లేజర్, క్లీన్ షేవ్, అంటే నా రెగ్యులర్ నేను ఐటీలో ఎలా ఉండే అటైర్, ఆ కైండ్ ఆఫ్ అటైర్ లో చేశాను. అదొక్కటే క్లీన్ షేవ్ తో చేశా. తర్వాత నుంచి ఇంకా మొత్తం ఇదే అయిపోయిన తర్వాత క్లీన్ షేవ్. మీ ఇంట్లోనే గుర్తుపడతారా మిమ్మల్ని? సీరియస్లీ ఇప్పుడు నేను క్లీన్ షేవ్ చేస్తే ఎవరు గుర్తుపడతారు, సీరియస్లీ ఎవరు గుర్తుపట్టరు. ఐ డోంట్ నో అది ఎలా వెళ్తుందో తెలియదు. అంటే ప్రొవైడెడ్ ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్. మొన్న ఒక దానికి అడిగారు కంప్లీట్ షేవ్ అని, సో అది ఇంకా వాళ్ళ డెసిషన్, అంటే వెదర్ వాళ్ళు ఏమైనా మాస్క్ ప్రొటెస్ట్ చేస్తారా. ఆబ్వియస్లీ నాకు కంటిన్యూటీలు ఉన్నాయి. ఒక క్యారెక్టర్ కంప్లీట్ క్లీన్ షేవ్ కావాలి, ఆ క్యారెక్టర్కి అలా కావాలి. వాళ్ళు బడ్జెట్ ఉంది ఇవన్నీ చేసుకుంటే మరి వాళ్ళు దే హ్యావ్ టు డూ మేనేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫహద్ గారి పుష్ప 2లో అది కంప్లీట్ ప్రతిష్ఠిక ఉంటుంది, సో వాళ్ళకి బడ్జెట్ ఉంటే అలా చేసుకుంటారు, లేదంటే మనం ఏం చేయలేము.